చెప్పండి చెప్తా చూపిస్తున్నాను. మళ్ళీ మధ్యలో కొట్టాలంటాం, కొట్టి మళ్ళీ పైపులు వేయాలంటాం. అక్కర్లేదు ఇక్కడ కావాలి వాటర్ వస్తే అక్కడ కావాలి. అక్కడ కూడా చేయడం ఒక మిషన్ పెడితే కాదు. ఒక్క మిషన్ ఏదో అదొకటి ఇదొకటి రెండే ఉన్నాయి. సరిపోవమ్మా. ఒక 5-6 మిషన్ పెడితే కానీ 2 రోజులు రావద్దు బాబు. 2 రోజులు చెప్పడం. ఎవరు ఇలా కాంట్రాక్ట్ కృష్ణారెడ్డి? ఆ కృష్ణారెడ్డితో మాట్లాడండి బాబు ఒకసారి. అలాగే సార్. ఏంటి ఓల్డ్ రోడ్డా ఇది? అట్లా అట్లా అలా రాళ్ళు వేస్తే కానీ ముందు ఏం చేయాలంటే రాళ్ళు వెళ్ళిపోవాలి. వీళ్ళకి అడ్వాంటేజ్ ఏమిటి, ఇక్కడ తవ్వేసుకొచ్చారు. అవును సార్, పక్కన రాళ్ళు ఉన్నాయి కదా. ఆ రాళ్ళనే కదా. ఇంజనీర్ ఏమైనా పెట్టారా? ఎవరు ప్లాన్ ఏదో చేసుకోలేదు. చేయలేదు ప్లాన్. ఇంజనీర్ పెట్టుకోండి. ఇంజనీర్ పెట్టుకొని చేయండి. ఇది ఫ్లోటింగ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ చెప్పారు సార్. ఇక్కడ ఇక్కడికి వేసినాక పైపులు వాటర్ వస్తే ఇబ్బంది అవుతుంది. అక్కడ కూడా అట్లాంటప్పుడు ఇటేయాలి. స్ట్రైట్గా వెళ్ళి రోడ్డు అటు తీసుకుంటాం. స్ట్రైట్కి వెళ్ళి వేయాలి కదా, మళ్ళీ దాటాలి. అదంతా రోడ్డు వేయాలి. మళ్ళీ అది బెస్టే కదా. చాలా టైం పడుతుంది. ఇది ఈ లెక్క చేస్తే కాదు. ఈ రోడ్డు 2.5 రోజులు ఇది రోడ్డు ఆల్రెడీ. హలో, మీ ఎన్ని రోజులు వేసారు ఇది? ఇది వరకు అది వేసినట్టుంది కదా. సొసైటీస్ లేరా? పట్టాలండి ఎక్కడ నీకు ఇది కనబడేది? ఎండిపోయిన చెట్ల మీద 3 అడుగులు. 3 అడుగులే కదా, 1 మీటర్ అంతే కదా. మరి ఏముంది పెద్ద ఈ పైప్స్ అన్ని అలా కనపడుతుంది నీకు. చాలా దూరం ఉంది. 2 రోజుల్లో కాదు. పైపులు వేసినాక అటు ఈజీ సార్ రోడ్డు. పైపు ఈ పేరు మరీదా సార్. కాంట్రాక్ట్ నువ్వేనా? ఇక్కడ వర్క్ కాంట్రాక్ట్ దగ్గర కాంట్రాక్ట్ లేదు సార్. 2 డేస్ అయిపోతుంది సార్. 2 డేస్ అయిపోతుంది అంటే అన్నీ 2 డేస్ పైప్స్ వేస్తారు సార్. 1 డే పైన రోడ్కి చేస్తాను. ఇక్కడ ఈ పిక్ పైప్స్ చేస్తారు. మనకి ఫ్లో ఫామ్ చేసుకోవడానికి ఇదంతా రివరే కదా. ఇనుకుండ అయితే 3 days దగ్గర నర్సరాబాద్ అయితే 4 days. టోటల్ అన్ని ట్రిప్స్ కలిపి 450 అలా వస్తుంది సార్. 11,000 అప్రాక్సిమేట్గా టోటల్. ఈరోజు మనకి మెషిన్ ఐడిల్ టైం కంటిన్యూస్ ఈచ్ షిఫ్ట్కి ఒక కిలోమీటర్ దగ్గరికి వస్తుంది. దానికి 300 కిలోమీటర్స్ వస్తుంది. లోపలికి వెళ్ళి లోడ్ చేసుకున్నాడు. రోజు 1 సైడ్ 300 అవుతుంది. చాలా దగ్గర ఉంది. చాలా సింపుల్గా వచ్చేస్తే ఎన్ని వెహికల్స్ ఆపరేట్ చేస్తారు ఇక్కడ? టోటల్ 120 వెహికల్స్ రోజుకి. 120 వెహికల్స్ టోటల్ 120 కాకుండా కంటైనర్ ఉంది సార్ బిల్ జనరేట్ చేయడానికి. ప్లస్ ఏపీఎం నుంచి స్టాఫ్ కూర్చొని బిల్ జనరేట్ చేయడానికి. అది ఎక్కడ కూర్చొని ప్యాకెట్ కడతారు. టుడే సర్వర్ ప్రాబ్లం ఉంది సార్. రెక్టిఫై అయిపోయింది సార్. ఇప్పుడు నుంచి ఈజీగా అవుతుంది. 3 hours సర్వర్ ప్రాబ్లం. అవును సార్. ఇక్కడ వెహికల్ మూమెంట్ లేదు సార్. ఇంకా అంటే దానికి కొత్త వైడ్ నెట్ అంటే 2 ఉన్నాయి సార్ అవైలబిలిటీ. ప్లస్ వచ్చిన అదే రెయిన్ సీజన్ వచ్చినప్పుడు పనిచేయాలి. డాంగిల్ కూడా ఉంది సార్. ఇంకా తీసుకున్నప్పుడు టోటల్ బాడీ వెయిట్ సార్. టైర్ వెయిట్ మీన్స్ బాడీ వెయిట్ సార్.
ఫస్ట్ బాడీ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం సార్. నెక్స్ట్ స్టాండ్ తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఇస్తారా సార్? వీక్లోకి ఇచ్చేస్తాం. 557 3 ఉన్నాయి కదా, మూడింట్లో మీరు మనం ఒకటి ఉంచేసుకొని ఒక డ్రైవర్కి ఒకటేమో మన డిపో వాళ్ళకి వెళ్ళిపోయి సార్. అక్కడ స్టాక్ పాయింట్ ఏదైతే మన రిజర్వ్ స్టాక్ పాయింట్ స్టాక్ పాయింట్ లేదు, ఓన్లీ మనం ఎంటర్ స్టాక్ పాయింట్ సార్. డిపోకి వెళ్తాం సార్. పేమెంట్ చూపించాను సార్. ఏ స్లిప్ జనరేట్ అవుతుంది వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ రేటుకి పేమెంట్ చేస్తారు. ఇదే కదా ఇసుక ఎంపేయండి గోల్డ్ ఖర్చుల్లో పక్కన వేసేసుకుంటే 2 వస్తుంది సార్. స్టాండ్ పడినాడు జస్ట్ మాత్రం చెప్పింది మాత్రం వర్షం వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే దిగబడిపోతుంది. అంటే తెలియదు ఒకసారి చెప్పిందా కన్నా మంచి హెవీ రైన్ వచ్చిన మొత్తం డ్యామేజ్ అవుతుంది. బ్యాగ్స్ కూడా వేయాలి మొత్తం. అది కూడా తెప్పించాలి మీరు శాండ్ బ్యాగ్స్. మనకి ఒంగోలు వెళ్ళి ఒంగోలు స్పీచ్ మనకి అమరావతి చాలా బాగుంది. ఫిల్టర్ చేయడం అది ఇలాగే చాలా బాగుంటుంది. ఫిల్టర్ చేయాలంటే మరి ఫైనే ఉంటుంది సార్. అంత కోర్స్గా అంటే స్లాబ్స్కి కోర్స్గానే వస్తుంది. క్లాస్ మీద ఫైన్ క్వాలిటీ బాగుంది. టైం కూడా తక్కువ ఉంది. 15,000 మీరే చెప్తున్నారు. మీరే ఫాలోఅప్ చేయాలి. 15,000 రావాలి మినిమం. అది ఇప్పుడు రోడ్ ఫామ్ చేశాను. ఈ రోడ్ అలాగే ఫామ్ చేసి అక్కడ కీప్ రెడీ చేసి పెట్టుకుంటే ట్రైన్ ఆల్రెడీ రోడ్ మీద ట్రావెల్ ఉంది కదా. ఖచ్చితంగా 6 మెషిన్స్ ఉండాలి. మీరు తెప్పించండి. మొబైల్ కూడా మనకి వర్క్ అవుతుంది కదా. ట్యాక్స్ పెట్టారా? ఇవాళ స్టార్ట్ అయింది ఎక్స్పెక్షన్. వెయిట్ సార్, విజువల్ తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు నిన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను విడుదల చేయడం జరిగింది. బడ్జెట్లో చూస్తే వ్యవసాయ రంగానికి, విద్యా రంగానికి, ఆరోగ్య రంగానికి, అలాగే ఇండస్ట్రీస్ కూడా రావాల్సిన సబ్సిడీ విడుదల చేసేదానికి అనేక రకాలైనటువంటి డబ్బులు కేటాయించడం జరిగింది. వాస్తవానికి అన్నిటికంటే విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడింటికి కూడా
తగిన ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఎప్పుడైతే పాదయాత్రలో ప్రామిస్ చేసి మేనిఫెస్టోని తయారు చేశారో దాంట్లో దాదాపుగా 79 చెప్పినటువంటి విషయాల్ని కూలంకషంగా ఇవ్వడమే కాకుండా కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా పోస్ట్పోన్ చెప్పలేయటం కాకుండా ఆర్థికంగా ఎక్కడ అవినీతి జరగకుండా అన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడానికి తొలిసారిగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక వినియోగదారుడు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగి ఆర్థికంగా లేదా మానసికంగా లేదా కొంతమంది ఏదైనా అవినీతి పాల్పడే పరిస్థితి ఉంటుందన్న ఆలోచనతో అన్నీ కూడా ఆన్లైన్లో బ్యాంకుల్లో వేయటం వల్ల ఒక్క రూపాయి కానీ ఒక క్షణం కానీ ఎక్కడ వృధా కాని పరిస్థితి మనందరం గమనిస్తూ ఉన్నాం. అలాగే 39 హామీలని ఇంకా నెరవేర్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వాటికి కూడా బడ్జెట్లో కేటాయించి ఈ సంవత్సరం వాటిని కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. చెప్పని కూడా 40 ప్రామిసుల్ని పూర్తి స్థాయిలో చేయడమే కాకుండా వ్యవసాయ రంగానికి ఎక్కడైతే అభివృద్ధి చెందడం కోసం ప్రయత్నం చేయడమే కాకుండా ప్రత్యేకించి పల్నాడు ప్రాంతంలో కరువు ప్రాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో ఒరిస్స ప్రాజెక్టుని మరి డబ్బులు కేటాయించడం ఆ పల్నాడు ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయడం కోసం ప్రయత్నం చేయడం ప్రత్యేకించి నేను పల్నాడు వాసిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్థిక సమతుల్యంగా ఉండే పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలకు కానీ విద్యా దీవెన కానీ అమ్మ ఒడి కానీ ఫీజు రికమెండేషన్ కానీ అట్లా అనేక రకాల విద్యార్థుల్ని ప్రోత్సహించి మేధావులుగా తయారు చేసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మన వాళ్ళు ఉద్యోగాలకు అర్హతలు కావాలనే ఉద్దేశంతో విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువ పెంచే పరిస్థితి వచ్చినట్లయితే వ్యవసాయం వల్ల దిగుమతులు ప్రోత్సహించి ట్యాక్సులు రావడమే కాకుండా ఇండస్ట్రీ పెట్టే అవకాశం ఉంటుంది. ఆ ఇండస్ట్రీ పెట్టిన దానివల్ల ఈ చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగం వచ్చేదని భవిష్యత్తు ఉంటుంది. కానీ కొద్దిమంది అంటే ఇతర పార్టీ నాయకులు జనరల్గా మాట్లాడే పరిస్థితి ఏంటంటే ఇది అంకెల గారడి అని అంకెలు దూరంగా ఉన్నాయని చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ వాస్తవానికి చెప్పాలి అంటే ఈ బడ్జెట్ ద్వారా ఆర్థిక అసమానత్వం తొలగిపోవడమే కాకుండా విద్యతో మేధావులు అవుతారు, వ్యవసాయంతో కుటుంబాలన్నీ కూడా పోషిస్తున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఆరోగ్యంగా ఉండటం కోసం వైద్యశాలలు వైద్య కళాశాలలు పెట్టడానికి కూడా అన్నిటికీ ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే విద్యుత్ ఎక్కడైతే సబ్సిడీ ఇస్తున్నారో రైతులకి దానికి కూడా 6,000 కోట్ల రూపాయలు సుమారుగా రిలీజ్ చేయడమే కాకుండా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకంగా మరి పెద్ద అమౌంట్ని రిలీజ్ చేయడం చూస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి ప్రజలందరికీ మేలు జరిగేటువంటి పరిస్థితి చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాగే కేంద్ర మంత్రివర్గం కూడా కేంద్ర ప్రభుత్వాలు కూడా మన ఆంధ్రప్రదేశ్కి సహాయం అందిస్తూ ఉంది. అన్ని విధాలు ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ముఖ్యమంత్రికి అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినప్పటికీ కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్థికంగా ఆదుకునే పరిస్థితి వస్తే ఇంకా యువ నాయకుడు మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. తర్వాత ఎప్పుడైతే ప్రతిపక్షాలు ఉన్నట్టుగా మాట్లాడగలిగితే ఏమవుతుందంటే అవసరం చేసేవాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కానీ ప్రతి విషయంలో కూడా ఏదో రకంగా అంటే విమర్శించడం నేర్చుకునే పరిస్థితి కంటే అభినందనలు నేర్చుకొని ప్రజలకు ఉన్నత స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి చేయమని చెప్పి కూడా మనవి చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాలు కూడా సక్రమంగా ఆలోచన చేసి బడ్జెట్ రిలీజ్ చేయడం వల్ల ఈ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు వ్యాపార వర్గాలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. పెట్రోల్ డీజిల్ భారాలు మోపడం లాక్డౌన్ లో పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం.
నుంచి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఛార్జీలని రోజు కాస్త పెంచుతూ ఉంది. మనం పరిశీలిస్తే ఇప్పుడు 5.5 రూపాయి పెరిగింది. అంటే స్లో పాయిజన్ లాగా. దీనికి కారణం ఏందని చెప్పేసి అడిగితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే మొత్తం ప్రపంచంలో 250 దేశాల్లో కోవిడ్ ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. తగ్గినప్పుడు మాత్రం ఇక్కడ ఛార్జీలు ఏమాత్రం తగ్గల. ఈ 10 రోజుల నుంచి 5.5 రూపాయి పెంచారు. దీంట్లో కనుక పరిశీలిస్తే అసలే లాక్డౌన్ తోటి ఉపాధి కోల్పోయి ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే, తిండి లేక తెస్తూ ఉంటే ఈ రకంగా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచడం అనేటువంటిది అన్యాయం అని చెప్పేసి సిపిఎం పార్టీ చెప్తూ ఉంది. వీటిల్లో మామూలుగా అయితే 18 రూపాయలకి మనకి ఇక్కడికి లీటర్ పెట్రోల్ ఇక్కడికి చేరుద్ది. దాంట్లో ఎక్సైజ్ పన్ను 32 రూపాయలు ఉంది, వ్యాట్ ట్యాక్స్ 16 రూపాయలు ఉంది. ఈ రెండు కలుపుకుంటే సుమారుగా 48 రూపాయలు ఇవే ఉన్నాయి. మేము అడుగుతున్నాం, ఈరోజు వ్యాట్ ట్యాక్స్ని మనం వసూలు చేసేదే, ఎక్సైజ్ సుంకం మనం వసూలు చేసేదే, మనకు వచ్చేదే. మరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ ఛార్జీలను తగ్గించండి. మీరు పన్నులు మినహాయించుకోండి. మీరు ఎక్కడా పన్నులు మినహాయించుకోరు, ప్రజల మీద మాత్రం భారాలు వేస్తూనే ఉంటారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజలకు సహకరించాల్సినటువంటి టైంలో, ప్రజలకి సహాయం చేయాల్సినటువంటి టైంలో ఈ రకంగా ఛార్జీలు పెంచడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం. వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, రేపు గ్యాస్ ధర పెరుగుద్ది, మిగతా కిరోసిన్ ధర పెరుగుద్ది, అన్నింటి మీద ఈ ప్రభావం పడుద్ది. దీంతో పాదు. కాబట్టి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరను ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బహిష్కరించాలి చైనా వస్తువులను, బహిష్కరించాలి చైనా వస్తువులను, డౌన్ చైనా, నశించాలి చైనా అమరవీరులారా, డౌన్ చైనా, డౌన్ చైనా, బహిష్కరించాలి చైనా వస్తువులను, చైనా, డౌన్ చైనా, భారత్ మాతా కీ, భారత్ మాతా, బహిష్కరించాలి చైనా వస్తువులను, డౌన్ చైనా, ఖండించాలి చైనా దుశ్చర్యను, బహిష్కరించాలి చైనా వస్తువులను, బహిష్కరించాలి చైనా వస్తువులను, ఖండించాలి చైనా దుశ్చర్యని, జోహార్ అమరవీరులారా, ఖండించాలి చైనా దుశ్చర్య, డౌన్ చైనా, ఖండించాలి చైనా దుశ్చర్య, తరపున నిన్న భారత్ చైనా సరిహద్దులో జరిగిన చైనా కవ్వింపు చర్యల వల్ల, చైనా దుశ్చర్య వలన భారత అమరవీరులు 20 మంది భారత సైనికులు ప్రాణాలు అర్పించారు. భారతీయ జనతా యువమోర్చా వారి వీరమరణానికి నివాళులు అర్పిస్తూ ఈ చైనా దుశ్చర్యని తీవ్రంగా ఖండిస్తున్నది. భారత్లో బీజేపీ ప్రభుత్వం ఉండగా ప్రధాని కరిష్మా ఉన్న నాయకులు, పటిష్టమైన నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉండగా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడి చైనా ఘోర తప్పిదం చేసింది. 4 దశాబ్దాలుగా 45 సంవత్సరాలుగా మిమ్మల్ని అడ్డుకోవడం చేతగాని కాంగ్రెసు ఉండడం వల్ల మీ ఆటలు సాగినాయి. ఇవాళ మీ ఆటలు సాగవు. సరిహద్దు వెంబడ మౌలిక వసతులు కల్పించి రోడ్డు నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఇవాళ రోజున వాటిని నిరుత్సాహపరచడం కోసం, దిగజార్చడం కోసం ఇలాంటి పిచ్చి పనులు, తొగ్లక్ పనుల వల్ల భారత్ భయపడదు. భారత జాతి మొత్తం నరేంద్ర మోడీ గారికి అండగా జాతి తరపున ప్రాణాలు ఉండడానికి సైతం భారత సైనికులు, భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. ఈ రోజున మీరు చేసిన పని వల్ల ప్రపంచంలో మీరు ఒక నేరస్తులు మిగిలిపోతారు. ప్రపంచం మొత్తం కరోనాతో వికలం అవుతుంది. కరోనాను పుట్టించి ప్రపంచం మీదకు వదిలి అదొక ఘోర తప్పిదం చేశాం. ఈరోజు ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకమైంది. భారత్ కూడా తీవ్రమైన వ్యతిరేకమైన పరిస్థితి తెచ్చుకున్నావు. దీనిని భారత జాతి, ప్రధాని నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. గతంలో మేము ఏదైతే సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్కి బుద్ధి చెప్పామో ఇదే తరహాలో రానున్న రోజుల్లో మీ స్థాయిని పూర్తి స్థాయిలో హోంమంత్రి అమిత్ షా గారు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ప్రధాని గారు
పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేశారు ఈ చర్య మీద. దీన్ని కొద్ది రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్పడానికి సంసిద్ధంగా భారత శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజున గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తక్కువ సంఖ్యలో ఎక్కువ ప్రదేశాల్లో దీన్ని ఖండించే కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు గుంటూరులో ఈ చర్యను మేము ఖండిస్తూ ఇది పూర్తి స్థాయిలో చైనా బుద్ధి వచ్చే వరకు, దేశ ప్రజలందరికీ చేరే వరకు భారతదేశం తీసుకున్న నిర్ణయాలు, మోడీ గారి నిర్ణయాలు ఈ యొక్క ఖండించే విషయం మీద ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. జాతి అంటే ఏంటి, దేశం అంటే ఏంటి, భారత ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటారనేది తెలుసుకొని చైనా వస్తువులను బహిష్కరించే స్థాయి వరకు, స్వదేశీ వస్తువులను వాడే స్థాయి వరకు చైనా సంబంధించిన ప్రతి అంశంలో ఆర్థికంగా, నైతికంగా ప్రపంచ దేశాల్లో పూర్తిగా దీని మీద మేము ఐక్యత తీసుకొచ్చి మీకు గట్టి బుద్ధి చెప్పడానికి తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇక్కడ రాష్ట్రంలో కన్నా లక్ష్మణ ఆధ్వర్యంలో భారతీయ జనతా యువ మోర్చా సర్వేగంగా ముందుకెళ్తా ఉంది. కార్యక్రమాల విషయంలో మా రాష్ట్ర రమేష్ నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరొక్కసారి చైనా ఈ చర్యకు పాల్పడితే తీవ్ర స్థాయిలో మీరు మూల్యం చెల్లించుకోవాలి. భారత్ మాతా కే. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, పంట రుణాలు. కౌలు రైతులందరికీ గుర్తింపు కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, పంట రుణాలు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, పంట రుణాలు. చట్టంలో అసెంబ్లీలో చర్చించాలి. కౌలు రైతుల సమస్యలు అసెంబ్లీలో చర్చించాలి. భూమి లేని కౌలు రైతులందరికీ పెట్టుబడి సహాయం అందించాలి. భూమి లేని కౌలు రైతులందరికీ పెట్టుబడి. కౌలు రైతుల సమస్యలను చర్చించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో ఉన్న ప్రస్తుత చట్టానికి సవరణ చేసి భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, తద్వారా పెట్టుబడి సహాయం కౌలు రైతులందరికీ ఇవ్వాలని, అట్లాగే రుణాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి కౌలుదారీ చట్టం, ఏదైతే పంట సాగుదారుల హక్కుల చట్టం ఉందో గత సంవత్సరం తీసుకొచ్చింది. ఇది భూ యజమానులతో సమ్మతంతో, అది వాళ్ళతో సంబంధం ఉండి వాళ్ళ సంతకం పెడితేనే కార్డు ఇస్తామని చెప్పి చట్టంలో చేర్చారు. కానీ దీనివల్ల కౌలు రైతులు ఎవరికి కూడా గుర్తింపు కార్డు వచ్చే పరిస్థితి కనపట్లేదు. గత సంవత్సరం మన జిల్లాలో 50,000 కౌలు కార్డులు కూడా ఇవ్వలేదు. మన జిల్లాలో దాదాపు 4 లక్షల మంది కౌలుదారులు ఉన్నారు, కానీ 50,000 కార్డులు కూడా ఇవ్వాలి. వాళ్ళలో దాదాపు 6,000 మంది కూడా పెట్టుబడి సహాయం రాలా. పంట రుణాలు గత సంవత్సరం ముందు సంవత్సరం కంటే చాలా తగ్గిపోయినాయి. గత సంవత్సరం 1,100 కోట్ల రూపాయలు మన కౌలుదారులకి పంట రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా కనీసం 150 కోట్లు కూడా గత సంవత్సరం ఇవ్వాలి. ఈ సంవత్సరం అయితే ఇంతవరకు గుర్తింపు కార్డులు కౌలుదారులకు ఇవ్వలేదు. దాని మీద ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు శ్రద్ధ పెట్టడం లేదు. ఏంటంటే భూ యజమానితో మీరు సంతకం పెట్టించుకొని రమ్మని చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఆ రోజు చట్టం మార్చేటప్పుడు మేము భూ యజమానితో మేమే ఒప్పిస్తాం, మేమే సంతకం పెట్టించిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, అధికారులు చెప్పారు. కానీ ఈరోజు భూ యజమానితో సంతకం పెట్టించే బాధ్యత మాది కాదని చెప్పి చేతులు ఎత్తేశారు. వాస్తవంగా ఆచరణలో ఈ చట్టం అనేది అమలు కావట్లేదు. ఏ ఒక్క కౌలు రైతుకి కూడా ఈరోజు గుర్తింపు కార్డు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు దానివల్ల పెట్టుబడి సహాయం కానీ, విత్తనాలు కానీ, సబ్సిడీలు కానీ, నష్టపరిహారాలు కానీ, మార్కెట్ సౌకర్యం కానీ ఈరోజు కౌలుదారులకు అందే పరిస్థితి కనపట్లేదు. ఇది కౌలుదారుల పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. కాబట్టి ఈరోజు మన జిల్లాలో 70% మంది కౌలుదారులు ఉన్నారు. వీళ్ళకి న్యాయం జరగకుండా రైతులందరికీ న్యాయం చేస్తామని చెప్పడం అనేది అన్యాయం. ఈరోజు కౌలుదారులకి వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ విధంగా చట్టంలో మార్పులు తీసుకురావాలి. అట్లాగే సబ్సిడీలు, విత్తనాల సబ్సిడీలు కానీ, నష్టపరిహారాలు కానీ ఇవన్నీ కూడా కౌలు రైతులకు ఇవ్వాలి. అట్లాగే ఈరోజు పంట రుణాలు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకే పంట రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది లేకుండా వ్యవసాయం బాగుపడే పరిస్థితి లేదు, రైతులు బాగుపడే పరిస్థితి లేదు. ఇది ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో చర్చించి చట్టంలో మార్పులు వెంటనే చేయాలని చెప్పి, భూ యజమానితో సంబంధం లేకుండా అందరికీ కార్డులు ఇచ్చి రుణాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. జిల్లా కార్యదర్శి ఈఎఫ్ఆర్ఆర్ భూ యజమానితో సంబంధం లేకుండా పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది, మాది రైతు ప్రభుత్వం అని చెబుతూ ఉంది. రైతులకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి చెబుతూ ఉంది, లోన్లు ఇస్తామని చెప్పి చెబుతూ ఉంది. కానీ ఆచరణలో భూమి మీద సాగు చేస్తున్నటువంటి కౌలు రైతుకు మాత్రం ఎటువంటి సహాయాన్ని ఈ ప్రభుత్వం అందించట్లేదు. అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కౌలు రైతులందరికీ కూడా పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే వాళ్ళు పండించిన పంటకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కౌలుదారులందరికీ కూడా
కార్డులు ఇచ్చి వాళ్ళకి రుణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.